అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. షర్మిలతోటి భేటీ అయ్యారు. సిపిఐకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శులు టీం మనతో పాటు సిపిఎంకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆయనతో పాటు. సార్ ఏంటి ఎన్నికలకు సంబంధించి పొత్తుకు ఒక క్లారిటీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలతో సమావేశం అయ్యారు. పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టేనా? పొత్తు పెట్టుకొని పరస్పరం సహకరించుకొని పనిచేయాలనే విషయంలో ఉమ్మడి అవగాహనకు వచ్చాం. అయితే ఏ సీట్లు ఎవరు పోటీ చేయాలి ఏంటనేది దాని మీద ఏమి డీటెయిల్స్ మేము చర్చించలేదు. దానికి నెక్స్ట్ కాంగ్రెస్ నాయకులతో మేము కూర్చొని ఆ సీట్ల వారి మేము ఆ రకమైనటువంటి సర్దుబాట్లు కూడా చేసుకుంటామని చెప్పిన మాకు ఆశాభావం ఉంది. అంటే ఇప్పటికే మీరు వైజాగ్లో మాట్లాడుతూ 26 స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నాం, 3 పార్లమెంట్లో కూడా పోటీ చేయబోతున్నాం అని ఒక క్లారిటీ ఇచ్చారు. మేము 3 పార్లమెంట్ స్థానాలు 26 అసెంబ్లీ స్థానాలని పోటీకి అర్హమైన గుర్తించాం. అందులో మొదటి దశలో ఒక పార్లమెంట్ స్థానం 9 స్థానాల పేర్లు కూడా ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇతర పార్టీలు, ఇప్పుడు సిపిఐతోనో కాంగ్రెస్తోనో ఇతర పార్టీలు అవసరాన్ని బట్టి 1-2 అటు ఇటు సర్దుబాటు చేసుకుంటాము. వాటిల్లో ఏ వదులుకోవాలి, ఏవి పోటీ చేయాలనేది రేపు అన్ని పార్టీలు సంప్రదించిన తర్వాత మేము తుది నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇప్పటికే జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ ఒక ఉమ్మడి మేనిఫెస్టోకి వచ్చాయి. వైసీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామంటుంది. మీరు ఎప్పుడు అంటే కాంగ్రెస్తో పార్టీ మేనిఫెస్టో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఇది ఎన్నికల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో కానీ లేకపోతే ఉమ్మడి ఫ్రంట్ కానీ ఉండదు. పరస్పరం సహకరించుకొని ఎన్నికల సర్దుబాట్లు, సీట్లు సర్దుబాటు చేసుకొని వెళ్తాం. రేపు కేంద్రంలో సీట్లు ఎన్నికల తర్వాత వచ్చే ఫ్రంట్లు అవి అప్పుడు ఏర్పడతాయి. కేంద్రంలో కూడా ఇప్పుడేమీ ఫ్రంట్ లేదు. ఎన్నికల తర్వాతనే అటువంటి ఫ్రంట్ అనేది ఒకటి రూపుదిద్దుకుంటుంది. ఈ లోపల సీట్లు దగ్గర తగాదాలు లేకుండా ఉమ్మడిగా పట్టుబట్టి మ్యాక్సిమం మన స్ట్రెంత్ సాధించుకోగలిగితే ఎన్నికల తర్వాత అటువంటి దానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ఫ్రంట్ ఉమ్మడి ప్రణాళిక ఉండదు. మేము ప్రణాళిక ఆల్రెడీ విజయవాడలో ప్రజారక్షణ పేరు సభ జరిపి ప్రజా ప్రణాళిక విడుదల చేసాం. దాని మీద చాలా సూచనలు సలహాలు వచ్చినాయి. ఫైనల్గా ఎన్నికల ప్రణాళికను కూడా మేము త్వరలో విడుదల చేస్తాం. ఎన్నికల ప్రణాళికలు ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా ప్రకటించుకుంటారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పాటు వామపక్షాలు వెళ్తాయని ఒక చర్చ జరిగింది. అయితే సిపిఐ కలిసి వెళ్ళింది, కానీ సిపిఎం మాత్రం కొన్ని స్థానాల్లో విభేదించి సింగిల్గా పోటీ చేసిన పరిస్థితి అక్కడ. ఆంధ్రప్రదేశ్లో అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా, లేకపోతే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కలిసికట్టుగా సర్దుబాటు చేసుకొని వెళ్ళాలనుకున్న తర్వాత 1-2 సీట్లు అటు ఇటుగా కొన్ని సర్దుబాట్లు అన్ని పార్టీలు చేసుకోవాలి. కాంగ్రెస్ చేసుకోవాలి, మేము చేసుకోవాలి, సిపిఐ చేసుకోవాలి. ఆ రకమైనటువంటి సర్దుబాటు ధోరణితో పోవాలని చెప్పి అనుకుంటున్నాం. రేపు చర్చల తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడు ఏమవుతుందనేది తప్ప ఇప్పుడైతే ఒక ఉమ్మడి అవగాహనతో పోవాలని చెప్పి అనుకుంటున్నాం. తెలంగాణ అదే ప్రతి చోట రెప్లికా పునరావృతం కావాలని ఏం లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన అనుభవం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తోటి మాకు జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ రాజకీయ పొత్తు ఉండదు. ఇప్పుడు కేరళలో ఉంది, మేము వేరువేరుగా ఫైట్ చేస్తున్నాం. బెంగాల్లో సహకరించుకొని పనిచేస్తున్నాం. ఇప్పుడు అదే రకంగా ఇక్కడ కూడా సహకరించుకొని పనిచేయాలంటున్నాం. తెలంగాణలో అట్లా సహకరించుకొని పనిచేయాలనుకున్నాం. అక్కడ ఏ కారణం చేతనో కుదరలేదు. అందుకని ఒక్కొక్క రాష్ట్రంతో ఒక్కొక్క అనుభవం. దాన్నే అన్ని చోట్ల అదే రిపీట్ అవుతుందని చెప్పి అనుకోలేము. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి తోటి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు పొత్తుకెళ్ళి మళ్ళీ 24 దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండి ఆవిడతో పొత్తుకెళ్ళిన పరిస్థితి. ఎన్ని స్థానాల్లో సిపిఎం పోటీ చేసే అవకాశం ఉంది అని మీరు గుర్తించిన నియోజకవర్గాలు ఏంటి? అంటే మేము చెప్పాను 26 స్థానాలు గుర్తించాము. వాటిల్లో రేపు ఇతర పార్టీల చర్చలను బట్టి మేము ఏదో అత్యాశకు పోయి అన్ని సీట్లు పోటీ చేయాలని, ఎక్కువ సీట్లు పోటీ చేయాలనే ఉద్దేశంలో పరిమితమైన స్థానాలను పోటీ చేయాలి. పోటీ చేసిన స్థానాల్లో ప్రజల యొక్క అభిమానాన్ని చొరగని ఎక్కువ ఓట్లు సంపాదించుకోవడానికి మా స్ట్రెంత్ అంతా కూడా కూడగట్టుకొని మా బలాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎక్కడైనా అవకాశం ఉంటే అన్ని కలిసి వస్తే 1-2 ఎక్కడైనా గెలవచ్చు కూడా. అందుకని ఇప్పుడు మా పోరాటం ఏంటంటే బీజేపీ నిరోధించటం. 2004లో కానీ ఇప్పుడు కానీ 2 సందర్భాల్లో ఉన్న ఏకాంశం ఏంటంటే ఉమ్మడి అంశం బీజేపీ నిరోధించడం. ఆ రోజు కూడా తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నాయి. ఉమ్మడిగా సిపిఎం కాంగ్రెస్ సహకరించుకొని పెద్ద ఎత్తున ఉమ్మడి విద్యుత్ ఉద్యమం కూడా నడిపాం కోఆర్డినేట్ చేసుకొని. కాబట్టి ఆ రోజు బీజేపీ వ్యతిరేక పోరాటం, ఈ రోజు చేస్తుంది కూడా బీజేపీ వ్యతిరేక పోరాటం. సార్ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో వెలిగించడం కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తుల కోసం బీజేపీ పెద్దల చేత నేను చేవాట్లు కూడా తిన్నాను, చివరికి పొత్తుని అంగీకరించే పరిస్థితి వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశం జనసేనని తాకట్టు పెట్టారనే విషయాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. మేము ఇంతకుముందు విమర్శించాం, ఇప్పుడు ఆయన మాటల్లోనే అది వ్యక్తమైంది. వాళ్ళ చేత చేవాట్లు తినడంటే దాని బదులు ఆత్మాభిమానాన్ని వదులుకోవటం, ఆత్మగౌరవం తాకట్టు పెట్టి బీజేపీ చేవాట్లు పెట్టి వాళ్ళ పంచ దగ్గర వాళ్ళ మోకాళ్ళ దగ్గర ఉండి చేయాల్సిన అవసరం ఏముంది? వేరే అది జన సైనికులకు అవమానం. ఇది
ఇప్పుడు ఆయన హీరో అనుకొని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడతాడని జన సైనికులు పాపం ఎంతో నమ్మకంతో భ్రమతో ఆయన అంటే తిరుగుతున్నారు. ఈరోజు ఆ పార్టీని తీసుకుపోయి బీజేపీకి తాకట్టు పెడితే జన సైనికులు అందులో ఎందుకు ఉండాలో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో పాటు జట్టు కట్టడానికి వామపక్షాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించడం కోసం ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. త్వరలోనే ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేసే అంశాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.